Hello everyone, welcome to KPK Study Circle. So today in this video we will be discussing about the bill that was passed recently in the Parliament houses, that is Lok Sabha and Rajya Sabha, that is the Supreme Court number of judges అమెండ్మెంట్ బిల్ 2026. మనకి ముందుగా ఈ బిల్ అనేది 1956లో అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి గారు పంత్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అది పాస్ అవ్వడం జరిగింది, ఆ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో కాలక్రమేణా జడ్జెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారు. లాస్ట్ మనకి 2019లో దీన్ని 34 సభ్యులకి పెంచడం, 34 జడ్జెస్ సంఖ్యని పెంచడం జరిగింది. 33 జడ్జెస్ ప్లస్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మళ్ళీ ఇప్పుడు సవరణ ద్వారా 2026లో మనకు 38 సభ్యులకు పెంచడం జరిగింది న్యాయమూర్తుల సంఖ్య. సో 37 న్యాయమూర్తులు ప్లస్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, టోటల్గా మనకు 38. సో ఎందుకు అసలు ఇలా పెంచడం జరిగిందనే ముఖ్య ఉద్దేశం ఏంటని ఒకసారి చూస్తే, ముందుగా మనకు కొన్ని ఏళ్ల తరబడి పేరుకుపోతున్నటువంటి పెండింగ్ కేసుల పరిష్కారం కోసం మనకు 96,000 పెండింగ్ కేసులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయని మనకు తెలుస్తున్నది. అలానే సత్వర న్యాయం, ఎందుకంటే వెయిట్ చేసి మనకు ఏమవుతుంది, నమ్మకం అనేది సన్నగిల్లుతూ ఉంటుంది. సో దీని సత్వర న్యాయం కోసం మనకు జడ్జెస్ పెంచాల్సిన సంఖ్య కూడా అవసరాన్ని బట్టి కూడా పెంచడం జరిగింది. అలానే దీంతోపాటు ట్రాన్స్పరెన్సీ, అలానే మన ముఖ్యంగా ఇంకొక అంశం కాన్స్టిట్యూషనల్ బెంచెస్ని ఎస్టాబ్లిష్ చేసే భాగంలో కూడా మనకు ఈ జడ్జెస్ సంఖ్యని పెంచడం జరిగింది. దీంతోపాటు పని ఒత్తిడి భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కూడా మనకి జడ్జెస్ సంఖ్యని కూడా పెంచడం జరిగింది. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఫర్ ఇంక్రీజింగ్ ది జడ్జెస్ నెంబర్ ఫ్రమ్ 2019 టు ఇప్పుడు 2026లో పెంచడానికి ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పచ్చు. ఒకసారి దీనికి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి చూస్తే, అసలు సుప్రీంకోర్టు బ్యాక్గ్రౌండ్ అనేది చూస్తే మనకు 1773లో అప్పుడు బ్రిటిష్ ఉన్నప్పుడు మనకు పాస్ చేసినటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం మనకు 1774లో మనకు సుప్రీంకోర్టు ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు అయిందంటే క్యాల్కత్తాలో. సో దీనికి చీఫ్ జస్టిస్ ఎవరంటే ఎలిజా ఇన్ఫే. సో తర్వాత మనకి 1935లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో భాగంగా 1937లో మనకు ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాని. సో ఈ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా మనకు తీర్పులు ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ ఫైనల్గా ఎక్కడికి దీన్ని పరిష్కరించడానికి పోవాల్సిన అవసరం ఉందంటే అప్పుడు లండన్లో ఉన్నటువంటి ప్రైవీ కౌన్సిల్, అంటే అపిటేట్ అథారిటీ, అక్కడ ప్రైవీ కౌన్సిల్ లండన్లో ఉన్నటువంటి వాటికి అధికారం ఉండదు. సో తర్వాత మనకి జనవరి 26, 1950లో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా మనకి అమల్లోకి రావడం జరిగింది. దీని ఫస్ట్ మీటింగ్ వచ్చేసి జనవరి 28, 1950 మనకు కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి జడ్జిల సంఖ్య ఎంత అంటే 8, ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇంక్లూడింగ్ సిజేఏ. సో మనకు అప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే హెచ్జే కానియా. సో ఇప్పుడు 53rd చీఫ్ జస్టిస్ ఎవరంటే మనకి సూర్యకాంత్ గారు ఇప్పుడు 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనకు 53rd వరకు మనకు ఒక్క మహిళ ప్రధాన న్యాయమూర్తిగా కూడా లేదు. సో తర్వాత మనకి సెప్టెంబర్ 2027లో మనకి నాగరత్నం గారు మనకి ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం మనకు కనిపిస్తున్నది. సో తర్వాత ఫస్ట్ ఫీమేల్ జడ్జి ఎవరంటే సుప్రీంకోర్టుకి ఫాతిమా బీవి. సో నెక్స్ట్ వచ్చేసి హైకోర్టుకి ఎవరంటే లీలా సేత్ గారు. అలానే ఈ లీలా సేత్ గారు కాలక్రమేణా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు కూడా మనకు చీఫ్ జస్టిస్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అలానే మనం ఒకసారి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే మనకు పార్ట్ 5లోని చాప్టర్ 4 ఫ్రమ్ ఆర్టికల్ 124 to 147 స్పీక్స్ అబౌట్ all the important aspects regarding Supreme Court, the establishment, the qualifications, impeachment, all these aspects will be etc. All this will be discussed from articles 124 to 147 of the Constitution of India. Part 5 chapter 4లో మనకు డిస్కషన్ చేస్తుంది. సో ఈ బిల్లులోని మనకి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్య అంశాలు చేర్చినటువంటి అంశాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఒకసారి చూస్తే కీ ఆబ్జెక్టివ్స్ అండ్ చేంజెస్. సో ఏం చేశారు చూస్తే ఒకసారి మనం ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్. ద బిల్ అమెండ్స్ ది సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956, ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ 34 to 38. సిఎం ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఈ 1956లో మనకి మొట్టమొదటిగా చేర్చడం జరిగింది. అప్పుడు దీన్ని ప్రవేశపెట్టినటువంటి హోమ్ మినిస్టర్ ఎవరంటే పంత్ గారు.
అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు, మొట్టమొదటి ప్రధానమంత్రి. అప్పుడు హోమ్ మినిస్టర్ ఇది ప్రవేశపెట్టిన వారు పంత్. సో అప్పుడు మనకి ఎంత ఉండే అంటే ఫస్ట్ మనకు ఈ అమల్లోకి వచ్చినప్పుడు 8 మనం చెప్పాము. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 38, ఇది ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి, ఇంక్లూడింగ్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఇటు బిగన్ విత్ 8 జడ్జెస్ ఇన్ 1950, 11 in 1956, 14 in 1960, 18 in 1978, 28 in 1986, 31 in 2008 అండ్ 34 in 2019 అండ్ ప్రజెంట్ ఇప్పుడు 38 ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో అలానే మనం ఒకసారి క్వాలిఫికేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఒకసారి మనం గమనిస్తే ఏం క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మొట్టమొదటిగా మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అలానే హైకోర్టు లేదా హైకోర్ట్స్కి 5 years జడ్జిగా చేసినటువంటి అనుభవం ఉండాలి, లేదా 10 years అడ్వకేట్గా పనిచేసినటువంటి అనుభవం ఉండాలి హైకోర్టులో. సో ఆర్ హైకోర్ట్స్, లేదా రాష్ట్రపతి దృష్టిలో ఒక ఎమినెంట్ జురిస్ట్ అయి ఉండాలి. ఎమినెంట్ జురిస్ట్, ఇది క్వాలిఫికేషన్స్. ఎన్నుకునే పద్ధతిని ఏమంటామమ్మా మనం? కొలీజియం సిస్టమ్ అని అంటాం. కొలీజియం సిస్టమ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు, ఇందులో 4 senior most జడ్జెస్ ఉంటారు. 4 senior most జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు. వీరి యొక్క రికమెండేషన్ ప్రకారం రికమెండ్ చేసిన పేర్లని ప్రెసిడెంట్ గారు జడ్జెస్గా ఆమోదించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ ఎలెక్టెడ్. మరి రిమూవ్ ఎలా అంటే త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ విచ్ హ్యాస్ టు బి పాస్డ్ ఇన్ ద బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ బై స్పెషల్ మెజారిటీ ప్రకారం పాస్ అవ్వాలి. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా మనము సుప్రీంకోర్టు జడ్జెస్ని మనం రిమూవ్ చేసే అధికారం మనకు ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ రిమూవ్డ్ ఆర్ అపాయింటెడ్. అంటే మ్యాక్సిమం ఎప్పటి వరకు ఉంటారమ్మా? అప్ టు 65 years అని కూడా మనము చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ది సుప్రీం కోర్ట్, ద జడ్జెస్ అండ్ ద కొలీజియం సిస్టమ్. సో టుడే వీఆర్ ఎక్స్క్లూజివ్లీ డీలింగ్ అబౌట్ ది సుప్రీం కోర్ట్ అమెండ్మెంట్ బిల్ అండి, నెంబర్ ఆఫ్ జడ్జెస్. సో దీని గురించి మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం తెలుసుకుందాం. సో నీడ్ ఫర్ ఎక్స్పాన్షన్, సివియర్ కేసెస్ బ్యాక్లాగ్స్. ఎందుకు ఈ బిల్లుని తీసుకురావడం జరిగిందంటే చూడండి, ఓవర్ 96,000 cases remain pending before the Supreme Court and several matters unresolved for over 2 to 3 decades. Just imagine a situation, if a case is not solved for 2 to 3 decades, what would be the situation? It will be very bad. So ఇక్కడ మనకు 96,000 cases అండి remain pending before the Supreme Court and several matters unresolved for over 2 to 3 decades. సో ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా న్యాయమూర్తుల సంఖ్య పెంచుతూనే పని అనేది తొందరగా పూర్తి అయ్యే అవకాశం మనకు ఉంటుంది. సో ఇందులో భాగంగా మనకు ఈ బిల్లుని కూడా తీసుకురావడం జరిగింది. The expansion followed a formal communication from Chief Justice of India Suryakant to Prime Minister requesting additional strength due to escalating workloads. A significant backlog persists in multi-stage constitutional benches. The 4 additional benches are aimed at enabling the court to form more simultaneous benches to address these issues. Timeline of the bill. ఒకసారి మనం ఈ టైమ్ లైన్ గుర్తుపెట్టి చూడాలండి. ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అమల్లో భాగంగా కూడా మనకు ఈ జడ్జెస్ని సంఖ్యని పెంచే అవసరం ఉందని కూడా మనం చెప్పాము. సో అలానే మనకు ప్రతి దగ్గర కూడా సివియర్ బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి కాన్స్టిట్యూషనల్ బెంచెస్. ఇటువంటి సందర్భంలో కొన్ని ఇంపార్టెంట్ కేసు పరిష్కరించడంలో టైం కన్సూమింగ్ కూడా అవుతుంది. సో అలానే ఒక ఒత్తిడి కూడా లోన్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి సందర్భంలో మనకి జడ్జెస్ని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తుందో వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది. అలానే మనకు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా మనకు ఉంటాయి. సో చూడండి టైమ్ లైన్ ఆఫ్ ది బిల్. సో May 17, 2026 మనకు May 17, 2026 నాడు మనకు ప్రెసిడెంట్ గారైనటువంటి ద్రౌపది ముర్ము గారు మనకి ఆర్డినెన్స్ని ప్రకటించడం జరిగింది. సో ఆర్డినెన్స్ అనేది టెంపరరీ యాక్ట్ అని మనం పాత వీడియోలో చెప్పుకున్నాము. ఈ టెంపరరీ యాక్ట్ ఎప్పుడు పర్మనెంట్ అవుతుంది? మనకు పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు ఈ ఆర్డినెన్స్ అక్కడ చర్చించి బిల్లు పాస్ చేస్తే మనకు పర్మనెంట్ యాక్ట్ కింద అవుతుంది. ఆఫ్టర్ పాసింగ్ ఇట్ హ్యాస్ టు బి signed by the assent of the president is mandatory. So this particular bill is awaiting for the president's approval. So చూడండి May 17, 2026 లా to provide immediate relief ahead of the session, president promulgated the Supreme Court number of judges amendment ordinance 2026. అదే ఇప్పుడు August 3 వచ్చేసేమో మనకి లోక్సభలో పాస్ అయింది బిల్లు. అదే August 5 వచ్చేసి మనకి రాజ్యసభలో మనకి బిల్లు పాస్ అవ్వడం జరిగింది. బోత్ హౌసెస్లో పాస్ అయింది. సో ప్రెసిడెంట్ అసెంటే తరువాయి అని కూడా చెప్పొచ్చు. ఎలా పాస్ అయిందంటే త్రూ వాయిస్ ఓట్ అండి. త్రూ వాయిస్ ఓట్ మనకి ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగింది వాయిస్ ఓట్ ద్వారా.
మనకు వాయిస్ ఓట్ ద్వారా ఈ బిల్లు అనేది పాస్ అవ్వడం జరిగింది. వాయిస్ ఓట్ అంటే ఏంటిది? జనరల్గా ఒక బిల్లు డిస్కషన్ జరుగుతుంది, బిల్లుని ఓటింగ్ పెట్టినప్పుడు స్పీకర్ గారన్నా డిప్యూటీ స్పీకర్ గారన్నా మనకి ఆ బిల్లు మీద ఓటింగ్ జరిగే క్రమంలో మనకు ఆ బిల్లు అక్కడ ఓటింగ్ పెట్టే క్రమంలో ఏం చెప్తాడు? సౌండ్. అక్కడ కొందరు ఏం చెప్తారు? మన ఐసా అంటే ఎస్సా లేదా నో అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వచ్చినటువంటి సౌండ్, ఆ ధ్వని, దాని బేసిస్ మీద మనకు ఇచ్చే అటువంటి ఓటే మనకి వాయిస్ ఓట్ అని అంటారు. అంటే మూజువాని ఓట్ అని మనం తెలుగులో అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ది ఐస్ హ్యావ్ ఇట్ అంటాడు, లేదా నోస్ హ్యావ్ ఇట్ అంటాడు. సో ఇక్కడ ఎట్లా అంటే ఒకవేళ ఎస్ అనే వారి సభ్యుల సంఖ్య మనకు స్పీకర్ గారికి ఎక్కువ కనిపిస్తే మనకు ది ఐస్ హ్యావ్ ఇట్ అంటాడు. నో అనే సభ్యులు ఎక్కువ అనుకుంటే నో అంటారు. సో జనరల్గా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకి స్పీకర్ గారు అటువంటి సందర్భాలు ఎక్కువగా ఉండవు. సో ఇటువంటి సందర్భంలో మనకి దీనిని వాయిస్ ఓట్ అని అంటారు. ఒకవేళ అపోజిషన్ పార్టీస్ కనుక దీని మీద సందేహాలు ఉంటే, లేక స్లిప్పుల ద్వారా ఓటింగో, ఎలక్ట్రానిక్ బటన్స్ ద్వారా ఓటింగో చెప్పే అవకాశం కూడా ఉంటుంది. సో ఫైనల్లీ మనకు ఈ బిల్స్ అనేటివి వాయిస్ ఓటు, మూజువాని ఓటు ద్వారా మనకి బిల్లు పాస్ అవ్వడం జరిగింది. సో దీని ఇట్ ఈస్ అవైటింగ్ ఫర్ ద ప్రెసిడెంట్ అప్రూవల్. సో 1956లో వచ్చినటువంటి మనకి అమెండ్మెంట్, ఈ యాక్ట్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆ బిల్లు కూడా పాస్ అయింది. ప్రెసిడెంట్ సంతకం పెట్టడమే తరువాయి. సో 34 సంఖ్య ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య ఇది 38కి అవ్వబోతుంది. సో మనకు భారతదేశంలో కూడా ఇది మంచి పరిణామం. ఎందుకంటే కేసులు కూడా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నప్పుడు ఈ న్యాయం చూసే వ్యక్తుల యొక్క ఏమంటారు, మన ఓపిక కూడా నశిస్తుంది. ఎప్పుడైతే ఇటువంటి జడ్జెస్ సంఖ్య మనకు పెంచినప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచెస్ కూడా ఏర్పడడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ కూడా మనకు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో టైమ్లీ జడ్జిమెంట్ ఈజ్ వెరీ మచ్ నీడ్ ఆఫ్ ది హార్ అని కూడా చెప్పొచ్చు. ఇట్లా పెండింగ్ చేసుకుంటూ పోతే మనకు కేసులు పేరుకుపోతూ ఉంటే మనకు వర్క్ లోడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి క్రమంలో మనకి 38 సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఇండియన్ పాలిటీ బిల్స్లో కూడా మనం చెప్పవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.